హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే ఉగాది రోజుదండి. ఆ రోజైతే నేనైతే గారెలు ఇంకా చాలా అయితే చేశాను. అలాగే ఆ రోజు మా ఊరిలో సంబరం అయితే జరిగిందండి. సంబరం అంటే జాతర అనమాట. కొన్ని ఊర్లలో జాతర, కొన్ని ఊర్లో సంబరాలు అంటారు కదా, అలా అయితే జరిగిందండి మా ఊర్లో. ఇదేనండి మా ఊర్లో అయితే జరిగిన జాతర అయితే ఇదేను. అమ్మవార్లు మన వీధి వీధికి వస్తారు కదండి. వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళు అవి ఆరబోసి వాళ్ళకి మనం పసుపు కుంకుమ వేసి వాళ్ళతో మనం బొట్టు అవి అయితే పెట్టించుకుంటాం కదండి. అలాగే అనమాట. ఈ వైట్ షర్ట్ వేసుకున్న అతనైతే మా హస్బెండ్ అండి. వీళ్ళిద్దరూ మా పిల్లలు. అండి. అలాగే అమ్మవార్లకి మనమైతే ఫస్ట్ పసుపు కుంకుమ ఇవ్వాలండి. ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. వాళ్ళతో మనం బొట్టు పెట్టించుకొని ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. వీళ్ళైతే మా మరిది వాళ్ళ పిల్లలండి. అలాగే ఆ బ్లూ షర్ట్ వేసుకున్న అతనైతే మా మరిదండి. ఆ వైలెట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆమె అయితే మా తోటి కోడలండి, నాకంటే చిన్న ఆమె. ఆవిడకైతే ఇక్కడైతే పూనకం అయితే వచ్చిందండి. అమ్మవారు వచ్చారు తన మీదకి. అలాగే ఇక్కడ నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ అవి వాళ్ళకి ఇచ్చి మాకు బొట్టు పెట్టడానికి, అలాగే మేము కూడా పసుపు కుంకుమ అవి అమ్మవార్ల మీద వేసి వాళ్ళతో బొట్టు పెట్టించుకుని వాళ్ళ ఆశీర్వాదం అయితే మేము కూడా తీసుకున్నామండి. ఈ మధ్యలో ఉన్న తాతయ్య గారు అయితే ఆయన పోతురాజు గారండి. అమ్మవార్లకి తమ్ముడైతే ఉండాలి కదండి, అలాగే ఆయన అనమాట. అక్కడ అమ్మవారితో బొట్టు పెట్టించుకున్నామండి. పెట్టించుకున్న తర్వాత వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము మేమిద్దరం, మా హస్బెండ్ నేను. తీసుకున్న తర్వాత మా పిల్లలు కూడా పెట్టుకున్నారండి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత ఇంక ఇది సాయంత్రం అనమాట. మధ్యాహ్నం వరకు ఒకసారి ఇలా వస్తారండి. మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ వస్తారనమాట. సాయంత్రం 6కి ఆ టైంలో, 6:30 ఇంకా టైంలో అయితే క్లోజ్ అయిపోయింది. అప్పుడు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తారనమాట వీళ్ళందరూ. వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర చాలాసేపు ఉంటారండి. చాలాసేపు ఉండి అమ్మవారిని కొంచెం బాగా అలంకరించి ఆవిడ దగ్గర అయితే ఇలాగా చేసి అన్నీ మంచిగా ఆవిడకి తృప్తిపరిచేలా అన్నీ చేసి వస్తారండి. ఇలా అమ్మవారిని అయితే తీసుకెళ్ళడం, ఇలా చేయడం. ఎవరైనా చీరలు కానీ ఏమైనా సమర్పించాలనుకుంటే అమ్మవారికి ఇక్కడ పెడతారండి. పెట్టిన తర్వాత వాళ్ళైతే ఇంకా ఇలా వీధి వీధికి వస్తూ ఉంటారు. ఇంకా ఇలా అయిన తర్వాత సాయంత్రం ఇంకా ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు ఉండి తర్వాత ఇంకెవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతారండి. ఇదండి మా ఊర్లో జాతర అయితే. ఫుల్ వీడియో ఇదేనండి. చూసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.